ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమైక్యవాదాన్ని చాటి చెప్పారు. ఈ ర్యాలీ ఎల్ఐసి కార్యాలయం దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యుంటూరి మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఇంటింటా ఘనంగా జరుపుకోవాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని అన్నారు. స్వతంత్రం కోసం పోరాడిన వారి త్యాగాలను గుర్తు చేసుకోవడంతో పాటు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హిమవంశీ, మున్సిపల్ కమిషనర్ అనూష, పట్టణ సీఐ అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రగతి కోసం నన్ను నేను అంకితం చేసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. దేశవ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. దానిలో భాగంగా హర్ ఘర్ తిరంగా ఈ దేశవ్యాప్తంగా దేశభక్తిని చాటుకునే దానికోసం 9వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనందరం కూడా ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిలో ముందుకు పోతూ ఈ దేశంలో మనందరం కూడా దేశభక్తిని చాటుకునే విధంగా మన సొంత పనులు కాకుండా దేశభక్తిలో కూడా మన ప్రతి కుటుంబంలో భాగం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. రేపు ఆగస్టు 15లో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసే విధంగా మనందరం కూడా మన బాడీలోనే ఈ దేశభక్తి ఉండే విధంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వాళ్ళకి వాళ్ళ స్కూల్ యాజమాన్యాన్ని అందరికీ, అలాగే మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం అండి. ఎల్లుండి మనం జరుపుకునే స్వతంత్ర దినోత్సవానికి దానికి మనం కొన్ని అవగాహన కార్యక్రమాలు కడగ చేసుకుని రాబోయే తరానికి ఈ రోజు మనం 1947లో మనం తెచ్చుకున్న స్వాతంత్ర్యం ఈ రోజు మన అభివృద్ధికి దోహదపడుతుంది. దానిలో భాగంగానే అందరికీ కూడా అవగాహన కలగ చేసి ప్రతి ఒక్కరూ కూడా దేశం మీద అభిమానంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద విజన్ ప్రకారం వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర 2047 దిశగా మనం కూడా ఆ అభివృద్ధిలో పాటుపడుతూ అభివృద్ధికి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలండి. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.